మీ అందరికీ వందనాలు. మరి మన మధ్యలో జాయ్ హాస్పిటల్ డాక్టర్ గారు, నోయల్ డాక్టర్ గారు, మరి మా నాన్న అంటే ఆయనకి ఎంతో ఇష్టం. రెండోది మా నాన్న కూడా సార్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు, అక్కడ వచ్చేసి ప్రార్థన పెట్టించుకోవాలి. ఎవరు వద్దయ్యా, సేవకులు కానీ ఎవరు వద్దు, ఎవరన్నా రాని, కానీ నోయల్ సారే వచ్చేసి మా ఇంట్లో మరి కుటుంబ ప్రార్థన పెట్టడం నాకు చాలాసార్లు చెప్పాడు. సార్ బిజీగా ఉంటారు, రాడంటే ఆ రోజే అవుతుంది. ఏ రోజంట ఆయన వచ్చి డేట్ ఇచ్చి పెట్టిన రోజు అవుతుందని ఈరోజు ఈ మధ్యలో అనారోగ్యం అయిపోయింది. మరి మొత్తానికి ప్రభు మహిమలో పిలువబడ్డాడు. మరి సార్ ఎంతో బిజీగా ఉన్నప్పుడు కూడా మరి వచ్చాడు. కాబట్టి మా కుటుంబం మరి మేరకు కొద్ది నిమిషాలు ఆయన ప్రేరేపణ బట్టి అయ్యారు సార్ కొద్ది వాక్యం చెప్తాడు. యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ శుభములు. దేవుని వాక్యంలో నుండి ఒక మాట చదువుతాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చివరి భాగం చదువుతున్నాను. ప్రభునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. కోటయ్య గారు చాలా సంవత్సరాల నుండి పరిచయం. చాలా ఆప్యాయంగా నాతో మాట్లాడుతుంటారు. నాకే కాదు, నాకంటే ముందు మా నాన్నగారికి, కప్పల జాన్ గారికి కూడా ఆయన చాలా సన్నిహితుడు. నాకు తెలియని విషయాలు కూడా మా నాన్నతో ఆయనకున్న అనుబంధం, ఆ సంబంధం, ఆ విషయాలు కూడా, నాకు తెలియని విషయాలు కూడా నాకు చాలా చెప్పారు ఆయన. ఈ మధ్యలో కూడా మన హాస్పిటల్లో 1-2 సార్లు అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయ్యి వేరే డాక్టర్ కింద అడ్మిట్ అయినా నేను వచ్చి చూడాలి తప్పకుండా ఆయన్ని. అట్లా చాలా అభిమానంగా ఉండేవారు. ఎప్పుడు కూడా ఇందాక యాకోబు గారు చెప్పినట్లు ఇల్లు కట్టుకున్నారు, అయితే దాంట్లోకి వెళ్ళలేదు. గృహప్రవేశం చేయాలి, మీరే రావాలని చెప్పారు, కానీ మరి అది డేట్ అట్లా ఫిక్స్ అవ్వలేదు, అలానే అయిపోయింది. ఏదేమైనా మనం దేవుని వాక్యములో చూచిన రీతిగా ఆయన తన యాత్ర ముగించుకొని ప్రభు దగ్గరకు వెళ్ళిపోయినాడు. తన ప్రయాసను మానాడు. మనం చూస్తే ఇక్కడ భౌతిక కాయం ఉంది, ఆయన శరీరం ఇక్కడే ఉంది. వెళ్ళిపోయింది ఏంటి మరి? ఆత్మ వెళ్ళిపోయింది, శరీరం ఇక్కడే ఉంది. మామూలు సామాన్యమైన భాషలో ఏమంటారు? చనిపోయాడు. ఎక్కడికి? ఎక్కడికో ఒక స్థలానికి వెళ్తారు చనిపోయిన వారందరూ. అయితే కోటయ్య గారు దేవుని ఎరిగినవాడు. ఆయన పాపాలు యేసు ప్రభు రక్తము ద్వారా కడుగబడి ఆయన క్షమాపణ నొందిన దేవుని బిడ్డ గనుక ఆయన పరలోకంలో ఉన్నాడు, దేవుని దగ్గర ఉన్నాడు. ఇది మన నిశ్చయత. అయితే ఈరోజు ఆయన భౌతిక కాయం, శరీరం ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్న ఈ శరీరం మనందరితో మాట్లాడుతూ ఉంది. ఏమని? నేను వెళ్ళిపోయాను దేవుని దగ్గరికి, నీ పరిస్థితి ఏంటి? ఈ రాత్రి ఇక్కడ కూర్చుని మాటలు వింటున్న మనం కూడా ఒకరోజు మరణిస్తాం కదా. మనకి మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, తెలుసా? చిన్నపిల్లలు చనిపోరని గ్యారంటీ ఉందా? యవనస్తులు చనిపోరని గ్యారంటీ ఉందా? నేను ఇంకా యవనస్తుడిని చాలా కాలం ఉంటాను అని అనుకుంటే ఒక్కసారి సమాధి తోటకి వెళ్ళి చూస్తే అర్థమవుద్ది. అక్కడ ఒట్టి ముసలోళ్ళ సమాధులే ఉంటాయి కదా, అంతేనా? అందరి చిన్న పిల్లలై, యవనస్తులై, ఆయా వయసున్న వారి అందరి ఉంటాయి. మరణానికి దయ లేదు. మరణం ప్రతి ఒక్కరిని దర్శిస్తుంది. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అయితే మరణించేటప్పుడు ధైర్యంగా మరణించాలి. నేను మరణించినా నా ప్రభుతో ఉంటాను. ఇక్కడ నేను కన్ను మూస్తే పరలోకంలో
కన్ను తెరుస్తాను అనే నిశ్చయతతో మనం బ్రతికి మరణించాలి. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నాం. మన ఒక్కొక్కరికి ప్రశ్న, ఈ రాత్రి మనం ఒకవేళ దేవుడు మనల్ని పిలిస్తే మరణిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? మన నిత్యత్వం ఎక్కడ గడపబోతున్నాం? మన పాపాలు క్షమించబడినాయి అనే నిశ్చయత మనకుందా? అలాగ లేకపోతే మనం వెళ్ళేది నరకానికి. అయితే ఈ నరకానికి మనం ఎవ్వరూ వెళ్ళకూడదని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం ఆయన సిలువలో మరణించి తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. ఒకవేళ మనం క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉండొచ్చు, చర్చికి క్రమంగా వెళ్తుండొచ్చు, చందాలు ఇస్తుండొచ్చు, చర్చి కట్టడానికి మనం సహాయపడి ఉండొచ్చు. ఇవన్నీ మంచి పనులే కానీ ఇవన్నీ మనలను పరలోకానికి తీసుకొని వెళ్ళవు. ఇంకా చెప్పాలంటే మంచి వాళ్ళు ఎవ్వరూ పరలోకంలో ఉండరు. మంచి వాళ్ళందరూ వెళ్ళేది నరకానికి. మనం చేస్తున్న మంచి పనులు, మంచి వాళ్ళమని అనుకుంటూ మనం ఈ లోకంలో బ్రతుకుతున్న బ్రతుకు మనల్ని నరకానికే తీసుకెళ్తుంది. మరి పరలోకంలో ఎవరుంటారు? పరలోకంలో ఎవరుంటారంటే యేసు ప్రభు యొక్క రక్తము చేత ఎవరి పాపాలైతే కడుగబడినాయో కడుగబడిన పాపులు మాత్రమే పరలోకంలో ఉంటారు. ఈ రాత్రి నువ్వు పాపంలో జీవిస్తుండొచ్చు. అయితే యేసుప్రభు ఒక మాట చెప్పాడు. ఏమని? నేను మంచి వాళ్ళ కోసం రాలేదు, నీతిమంతుల కోసం రాలేదు. నేను ఎవరి కోసం వచ్చాను? పాపుల కోసం వచ్చాను. ఈ రాత్రి నువ్వు పాపివి అని గ్రహిస్తే యేసయ్య వచ్చింది నీ కోసమే. బైబిల్లో ఒక మాట ఉంది, నశించిన వారిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. యేసు ప్రభు నశించిన వారిని వెతుకుతున్నాడంట. ఎవరు నశించిపోయింది? నశించిన వారు ఎవరు చెప్పండి? మనందరం, ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి నశించిపోయినాడు. మరి అందరూ నశించిపోతే మామూలుగా సామాన్యంగా మనం వెతకాలంటే ఏది వెతుకుతాం? కనిపించనిది వెతుకుతాం, అరుదుగా ఉన్నది వెతుకుతాం, పోగొట్టుకున్నది వెతుకుతాం. అంతే కదా? ఇప్పుడు మట్టి తీసుకురండి అని అంటే మట్టిని పోయేవారని వెతుకుతారా? అట్లా పోతారు, అలా వేస్తారు. కానీ లోకమంతా నశించిన వారైతే యేసయ్య వెతుకుతున్నాడంట. ఎవరైనా నశించిన వాళ్ళు ఉన్నారా? 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 ఆయన వెతుక్కుంటూ ఒంగోలు వచ్చాడు. నశించిన వాళ్ళు ఉన్నారా? ఒంగోలు ప్రజలు ఏమన్నారు? మేము నశించలేదండి, మేము మంచోళ్ళం, మేము క్రైస్తవులం, క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, గుడి కట్టించుకున్నాం, చర్చి కట్టించుకున్నాం, చందాలు ఇస్తున్నాం, మేము నశించిపోలే. దాటి వచ్చాడు, మూవారిపాలెం వచ్చాడు. ఈ రాత్రి ఇక్కడికి వచ్చి అడుగుతున్నాడు, నశించిన వారు ఎవరైనా ఉన్నారా? నేను మంచోడిని, నేను వాడికంటే మంచోడిని, వీడికంటే మంచోడిని, మంచి కార్యాలు చేస్తున్నాను, క్రైస్తవ కుటుంబంలో పుట్టాను అని మనం అంటూ ఉంటే యేసయ్య మనల్ని కూడా దాటిపోతాడు. యేసయ్య ఎవరైతే అయ్యా నేను పాపిని, నేను నశించిపోయాను, నేను పాపంలో జీవిస్తున్నాను, నన్ను కరుణించు అని హృదయాంతరంగంలో నుండి ఒక చిన్న ప్రార్థన చేస్తే అలాంటి వారికి దేవుడు క్షమాపణ ఇస్తాడు, వారిని క్షమిస్తాడు. వారు చనిపోతే పరలోకంలో ఉంటారు. కోటయ్య గారు తన పాపాల విషయమై ఆయన పశ్చాత్తాపడినాడు, క్షమాపణ పొందాడు, మారు మనసు పొందాడు. ఈరోజు ఆయన మరణించాడు. ఆయన శరీరం ఇక్కడ ఉంది కానీ ఆయన ఆత్మ దేవుని దగ్గర ఉంది కదా. ప్రతి మనిషికి 3 భాగాలు ఉంటాయి, శరీరము, ప్రాణము, ఆత్మ. సరే, ఇప్పుడు ఇది శరీరము, ఆత్మ. శరీరం ఇక్కడ కనబడతా ఉంది, ఆత్మ వెళ్ళిపోయింది, దేవుని దగ్గర ఉంది. మన ఆత్మ, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేది ఎంతో ప్రాముఖ్యమైన ప్రశ్న. యేసు ప్రభు ఆయన చెప్పాడు ఒక మాట, ఒకడు సర్వలోకము సంపాదించి వాని ఆత్మను పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు సర్వలోకం సంపాదించవచ్చు. ఒక తక్కెడలో తూకం వేస్తే ఈ లోకమంతా ఒక వైపు ఉండి నీ ఆత్మ ఒక్కటే ఒక వైపు ఉంటే ఏది ఎక్కువ విలువైంది తెలుసా? ఏది విలువైంది? మన ఆత్మ. మన ఆత్మ అంత విలువైంది.
ఈ లోకమంతా ఒకవైపు, నీ ఒక్కడి ఆత్మ ఒకవైపు పెట్టిన మన ఆత్మ అంత విలువైంది. అందుకే యేసు ప్రభు మన కోసం దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన సిలువలో మరణించాడు. ఆయన ఏ పాపం చేయలేదు. మనం మన చేతులతో చేసిన పాపాలను బట్టి ఆయన చేతుల్లో చీలలు, మనం కాళ్ళతో చేసిన పాపాలను బట్టి ఆయన కాళ్ళలో మేకులు, మన ఆలోచనలు తలంపులతో చేసిన పాపాలను బట్టి ఆయన తలలో ముండ్ల కిరీటం, ఆయన శరీరం అంతా పొలం దున్నబడినట్లు వీపు దున్నబడింది, ప్రక్కలో బల్లెపోటు మన కోసం. ఎవరైతే అయ్యా అవును ప్రభువా, ఈ నా చేతులు అపవిత్రమైనవే, ఈ చేతులతో ఎన్నో పాపాలు చేశాను, ఈ కాళ్ళతో ఎన్నో పాపాలు చేశాను, పోగొడిన చోట్లకు వెళ్ళాను, ఈ ఆలోచనలతో చెడ్డ ఆలోచనలు ఆలోచించాను. మన ఆలోచనలు మంచివేనా? ఒక్కసారి మనం ఆలోచించే ఆలోచనలన్నీ పెద్దగా బయటికి వినబడుతుంటే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది కదా. ఇలాంటి మన గురించి అంతా తెలిసి కూడా యేసయ్య మన కోసం మరణించాడు. మన నుండి ఆయన ఎదురు చూస్తుంది. అయ్యా నేను నశించిపోయాను అని ఎవరు కేక వేస్తారు? అయ్యా నేను పాపిని ప్రభువా నన్ను కరుణించు అని హృదయాంతరంగంలో మనం అడిగితే ప్రభు మనల్ని క్షమిస్తాడు, మనల్ని స్వీకరిస్తాడు. లేకపోతే మన ఆత్మ నిత్యమైన ఎడబాటు, దేవునికి దూరంగా నరకంలోనే ఉండవలసిన పరిస్థితి కదా. ఇప్పుడు మనం చదివిన భాగంలో మనం చూసినట్లు వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. కోటయ్య గారు కొంత అనారోగ్య పరిస్థితిని బట్టి కొంత ఇబ్బంది ప్రయాసలో ఉన్నారు చివరి దినాల్లో. అయితే ఇప్పుడు ఆయన ప్రయాస మాని ప్రభు దగ్గర విశ్రాంతిలో ఆయన సంతోషిస్తూ ఉన్నాడు కదా. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఏమని, అయ్యో కొంచెం హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసి ఉంటే బాగుండేది, లేకపోతే ఇంకో హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే బాగుండేది, అక్కడ చూపిస్తే బాగుండేది, ఇక్కడ చూపిస్తే బాగుండేది, ఇంకా 4 రోజులు బ్రతికేవాడేమో. కానీ బైబిల్లో యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. అంటే దేవుడు మనం ఎన్ని రోజులు బ్రతకాలి అని ముందుగానే నిర్ణయించాడు. అది ఒక్క క్షణము కూడా మీరు ఈ లోకంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ తీసుకొని వచ్చి బెస్ట్ హాస్పిటల్స్లో పెట్టిన దేవుడు నియమించిన ఆ సమయం ఒక్క క్షణము కూడా మనం పెంచలేము కదా. మించజాలని వయ పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన సమయంలో తన దాసుని తీసుకొని వెళ్ళాడు మంచి వృద్ధాప్యంలో. కాబట్టి మనం ఈరోజు దుఃఖించాల్సిన అవసరం లేదు. నిరీక్షణ లేని ఇతరుల్లాగా మనం దుఃఖించవద్దు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఎందుకు? కోటయ్య గారు ఈరోజు ప్రభువుతో ఉన్నాడు, ఆయన విశ్రాంతి పొందుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు, తన ప్రయాస మాని ఉన్నాడు. ఇది మన నిశ్చయత. దాన్ని బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన అక్కడ విశ్రాంతిలో సంతోషంగా ఉన్నాడు, ఆయన ప్రభువుతో ఉన్నాడు, ప్రయాస మానాడని మనం కూడా ప్రభుని స్తుతించాలి. అయ్యా నీ దాసుణ్ణి నీ సన్నిధికి చేర్చుకున్నావని మనం సంతోషించాలి, ప్రభుని స్తుతించాలి. ఎవరం కూడా మనం దుఃఖించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒకరోజు మనం కోటయ్య గారిని చూస్తాం, ఒకరోజు ఆయన ప్రభుతో కూడా తిరిగి వస్తాడు. సమాధి ప్రక్కన, రేపు సమాధి జరుగుతుంది, సమాధి ప్రక్కన నిలబడి ఆయన సవాలు చేస్తాడు సమాధితో. ఏమని? ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా? ఇది మన నిరీక్షణ. ఇది కేవలం యేసు ప్రభువుని బట్టి, ఆయన మరణాన్ని బట్టి, ఆయన పునరుద్ధానాన్ని బట్టి మనకు జరిగింది. ఈ నిశ్చయిత మనకందరికీ అవసరం. ఇది లేకుండా మనం ఈ లోకంలో ఎంత సంపాదించినా ఏమి చేసినా వ్యర్థమే. ఇక్కడ మనం చదివిన మాటలో ఏమనుంది? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మనం చనిపోయిన తర్వాత మన వెంట మనం ఇష్టపడి కట్టుకున్న ఇల్లు వస్తుంది కదా, వస్తుందా? మనం ప్రేమిస్తున్న కారు వస్తుందా? మన కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తారా? ఏది? కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ లోకంలో దేవుని ఎరిగిన మనము
ఏమి చేస్తున్నాం, మనం చనిపోతే మన వెంట వచ్చే క్రియలు ఏమి అని మనం గుర్తించాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. బ్రతికున్న మనకు దేవుడు ఇస్తున్న హెచ్చరిక. 90వ కీర్తన, మోషే చేస్తున్న ప్రార్థన ఏమంటున్నాడు? 90వ కీర్తన 12వ వచనం, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. మోషే చేస్తున్న ప్రార్థన మనందరం చేయాలి. ప్రభువా, మాకు జ్ఞాన హృదయం దయచేయ్యా. దేనికి జ్ఞాన హృదయం? మన దినములు లెక్క పెట్టడానికి. మన దినాలు ఎట్లా లెక్క పెడతాం? మన దినాలు ఎట్లా లెక్క పెడతాం చెప్పండి? క్యాలెండర్ ద్వారానా? హ్యాపీ బర్త్డే అని చెప్పడం ద్వారా. రైట్. ఇక్కడ దానికి ఒక సూత్రం ఇదే అధ్యాయంలో ఉంటుంది. దినాలు ఎట్లా లెక్క పెట్టాలనే దానికి 4వ వచనం. కోటయ్య గారి జీవితాన్ని బట్టి స్తోత్రాలు. దేవా, మీ దాసుని మీరు రక్షించి మీ కృపలో ఇంతవరకు భద్రపరిచి, ఆయన ఆయా సంఘ సేవ బాధ్యతల్లో కూడా మీ దాసుని మీరు నిలబెట్టి ఇంతవరకు వాడుకొని, ఈ దినం ప్రభువా మీ నిత్య సంకల్పము